అందుకే చాలామంది పెళ్ళిళ్ళు కూడా వేసుకోకుండా సింగిల్గా ఉండిపోతున్నారు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా సింగిల్ ఉండాలంటే నా మనసులో పెళ్ళి అనేది ఒక లైఫ్లో భాగం కాదు. ఇట్స్ అ బిగ్ చాప్టర్ ఆఫ్ మై లైఫ్. అవును, రైట్. ఐ డోంట్ వాంట్ టు బీ డూయింగ్ అ జిలియన్ థింగ్స్ అండ్ బీ మ్యారీడ్. ఓకే, పెళ్లి చేసుకోవాలిగా ఇప్పుడు చేసుకుందాం. నాకు ఇంచుమించుగా పెళ్ళి అనేది రిటైర్మెంట్ ప్లాన్. ఓ Like I want to be in love and get married to somebody who I love so much. At one point I'm like, okay, chal, 1 year return వెళ్ళిపోదాం పా. 1 year పోయి స్కూబా డ్రైవింగ్ కోర్స్ నేర్చుకుందాం, కొండ ఎక్కుదాం, లేదా ఏమీ చేయకుండా సరదాగా విల్ బీ ఇన్ అ డిఫరెంట్ ప్లేస్. లైఫ్ ఇస్ మెంట్ టు బి ఎక్స్పీరియన్స్ సో మెనీ వేస్ అండ్ వాట్ యూర్ లుకింగ్ ఫర్ ఇస్ సంబడి యూ కెన్ కమ్ అలాంగ్ విత్ ఇట్ ఫర్ యూ. రైట్. సో అలాంటి విషయం నేను అంత ర్యాండమ్గా ఈజీగా తీసుకోవాలి డిసిషన్ అన్నట్టు నేను, ఆ భయం నాకు ఎక్కువ. ఓకే. సో లైఫ్లో ప్రెసెంట్ మీకు మజాక్ ఇస్తుంది ఏంది అంటే కనుక వాట్ ఈస్ దట్? వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్. నిజంగా అంత హెవీ డ్యూటీగా మజాక్ ఎట్ ద మూమెంటా? నాకు సినిమాలు చూడడం హాలిడేకి వెళ్ళడం దాటి, హాలిడే కూడా ఎందుకంటే ఒక చిన్న బ్రేక్ అని కూడా కాదు. మనం జనరల్గా పొద్దున్న లెగ్గానే ఒక వాతావరణానికి, ఒక కైండ్ ఆఫ్ భోజనానికి, ఒక చెట్లుకి, ఒక కైండ్ ఆఫ్ కొట్లకి అలవాటు పడిపోయి ఉంటాం కదా. చెట్లకి కొట్లకి మొత్తం అలవాటు పడిపోయి ఉంటాం కదా. సడన్గా లేచి చూసి మొత్తం తేడాగా ఉంది, వేరేలా ఉంది, వెదర్ వేరేలా ఉంది, మనుషులు వేరేలా ఉన్నారు, బట్టలు వేరేలా ఉన్న అనేసరికి నేను వేరే ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. ఇక్కడుండే ప్రెషర్స్ అన్నీ కట్ అయిపోతాయి. నేను హాలిడేలో కూడా చేసి ఏం చేస్తాను అనుకున్నారు, నేను అన్ని రోడ్ సైడ్ ఫుడ్ తింటా. ఐ లవ్ హాట్ డాగ్స్, ఐ లవ్ దోస్ సింపుల్ ఫౌంటైన్ డైట్ కోక్స్, ఐ లవ్ మై ఐస్ క్రీమ్స్. అది తీసుకుని నేను రోడ్డు మీద కూర్చొని తింటా. దెర్ ఈస్ ఎ జాయ్ ఇన్ జస్ట్ బీయింగ్ ఏబుల్ టు సిట్ ఆన్ ద రోడ్ ఎనీవేర్ అండ్ ఈట్ వన్ మీల్ అండ్ వాక్ అరౌండ్ జస్ట్. ఐ మీన్ లాస్ట్ ఇయర్ ఐ వెంట్ ఆన్ 18 days సోలో ట్రిప్ టు యూరప్, లండన్ యూరప్. 80 kilometers నడిసా. సోలో ట్రిప్ నడిచాను అంతే. అంటే ఒక ఊరికి వెళ్ళేవాడిని, ఊర్లో బాగా నడిచేవాడిని, ఫుడ్ అంతా ట్రై చేసేవాడిని, ఎవరన్నా కనిపిస్తే వాళ్ళతో మాట్లాడేవాడిని, గంటల తరబడి వాళ్ళతో మాడతా, ఓకే బాయ్ చెప్పి మనం ఇంకో చోటుకి వెళ్తాం, గంటల తరబడి మళ్ళీ మాడుకుంటాం. అది మీకు లైఫ్లో చాలా ఎక్స్పోజర్ని, నాలెడ్జ్ని ఇస్తుంది. ఫైనల్గా మజాక్ గురించి ఈ పాడ్కాస్ట్ ద్వారా, అదే మజాకా గురించి మన పాడ్కాస్ట్ ద్వారా మన వ్యూవర్స్కి వాట్ యు వాంట్ టు సే? ఇట్స్ అ రోలర్ కోస్టర్ రైడ్. ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫన్, వెరీ క్లీన్ కామెడీ. అందులో ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న డైరెక్టర్ రైటర్స్ కమింగ్ బ్యాక్ అగైన్. యుల్ రియలీ ఎంజాయ్ ఇట్. దానికన్నిటికన్నా ఇంపార్టెంట్గా నా 30వ సినిమా, 10 ఏళ్ళు ప్యూర్లీ దీనికోసమే, మీ ప్రేమ కోసమే కష్టపడ్డా. అండ్ మీకు చాలా ప్రేమను ఇచ్చారు. మీకు ఈ సినిమాతో చాలా న్యాయం చేస్తాను, అంటే మీరు ఇచ్చే 200 రూపాయలకి పూర్తి న్యాయం నేను చేస్తానని నాకు నమ్మకం ఉంది. నా కోసం రండి. లవ్లీ మీటింగ్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. మై ప్లెజర్. Yeah.